ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని దర్శించి మీకు దేవుని మాటలు అందించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయురారోగ్యాలు దయచేయను గాక. మంచిది. ఈరోజు దేవునికి వాక్యాన్ని ఉందామా? పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న వాక్యాన్ని బయలుపరిచారు. అదేంటంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నేను చేయనుద్దేశించి ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను చేయనుద్దేశించి ఉన్నాను అంటే నేను నిర్ణయించుకుంటుని అని కూడా పర్యాయ పదం మనం మాట్లాడుకోవచ్చు. నేను చేయనుద్దేశించున్నాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15 వచ్చిన మాట ఏంటంటే, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం చేయను ఉద్దేశించున్నాను. ఏం చేయాలనుకుంటున్నాడు? నేను నిర్ణయించుకున్నాను అంటున్నాడు పర్యాయ పదం. ఏమి చేయాలనుకుంటున్నాడు? ఏమి నిర్ణయించుకున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? యూదా వారికి యెరూషలేము వారికి నేను చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, ఇదిగో ఈ మేలు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసా అండి? ఏమి నిర్ణయం కలిగి ఉన్నాడు తెలుసా? మనకంట ఈ వాక్యం వింటున్న మనకి మేలు చేయాలనుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎందుకో కలవరపడతావు? మేలు చేసేవాడు మన పక్షాన ఉండగా, మేలు చేసేవాడు నీకు తోడుగా మేలు చేసేవాడు నీ ఇంట్లో ఉండగా నీకు భయం ఎందుకు? దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు వాక్యం వింటే, దేవుని పెట్టి భయపడ మాకు. ఈ రోజు నుంచి నీకు అనేక మేలు చేయడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు, నిర్ణయించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది చెప్తాను నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను. ఎలాంటి మేలు మనకు దేవుడు చేయబోతున్నాడు, ఏ మేలులు దేవుడు మనకి చేయాలనుకుంటున్నాడంటే ఒక 2-3 విషయాలు నేను మీకు వాక్యాన్ని గుర్తు చేస్తాను. మొదటిగా దేవుడు ఎలాంటి మేలు మనకి చేస్తాడంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచ్చినటువంటి మాట ప్రకారం మనం చూస్తే, మన మీద జాలిపడి మన దోషములన్నిటినీ అణిచివేయబోతున్నాడు. మొదటిగా ఆయన చేసే మేలు ఏంటి తెలుసండి? మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచ్చిన ప్రకారం మన మీద జాలిపడి మన దోషములన్నీ అణిచివేయాలనుకుంటున్నాడు. అది మన పట్ల చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. భయపడమాకేక. ఒకవేళ నా జీవితంలో దోషాలు ఉన్నాయే, దేవుడు నా మీద జాలి చూపిస్తాడా, దేవుడు నన్ను కరుణిస్తాడా అని దిగులు పడ మాకు. దేవుడు మాటిస్తున్నాడు, మీ దోషాలన్నీ నేను తీసివేసి మీ మీద జాలిపడి మీ దోషాలన్నిటిని నేను అణిచివేస్తా. దేవుడు అలాంటి మేలు చేయాలనుకుంటున్నాడు కనుక ధైర్యంగా ఉండు. రెండో విషయం చెప్తాను. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు మన జీవితంలో? మేలు చేస్తాడు కనుక ఏ మేలు చేస్తాడు అంటే రెండో విషయం చెప్తాను. అదే మీకా గ్రంథం 7వ అధ్యాయం 20 వచ్చిన మాట ఏంటంటే, మన పితరుల మీద చూపిన సత్యమును కనికరమును చూపించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవది ఆయన చేయని ఉద్దేశం అనుకున్నది ఏంటో తెలుసా? మన కొరకు ఆయన ఏమి మేలు చేయటం నిర్ణయించుకున్నది తెలుసా? మన పితరుల మీద చూపించిన సత్యమును అనగా ప్రేమను కనికరాన్ని ఆయన మన మీద చూపించాలనుకుంటున్నాడు. భయపడు మాకు, కలవరబంధం పడమాకు. ఏదైనా చిన్న సమస్య వచ్చిందని దిగులు పడమాకు. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరించేవాడు, మనం పూజిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు హక్కుని చేర్చుకునేవాడు కానీ త్రోసి వేసేవాడు కాదు. కనుక వాక్యం ఉంటే దేవుని బిడ్డ ధైర్యంగా ఉండు. దేవుడు నీకు మాటిస్తున్నాడు, నేను చేయాలనుకుంటున్నా కానీ నువ్వు భయపడమాకు, నేను నిర్ణయించుకోవడానికి భయపడమాకు. ఏంటంటే మేలు చేయబోతున్నాడు. 2 విషయాలు చెప్పాను. 3వ విషయం కూడా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 3వది ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో లోకా రాసిన సువార్త 12వ అధ్యాయం 32 వచ్చిన మాట ప్రకారం చూస్తే, ఆయన రాజ్యానికి నివాసులుగా దేవుడు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యమునకు మన నివాసులుగా, ఆయన రాజ్యాన్ని మనకు వారసులుగా చేయాలని నిర్ణయించుకున్నాడు కనుక భయపడ మాకు. ఎవరో ఏదన్నారు భయం ఎందుకు? ఎవరో ఏదో నేను అపహాసించే భయం ఎందుకు? భయపడద్దు. దేవుడు నీకు మాటిస్తున్నాడు, నువ్వు భయపడ మాకు, నేను నిర్ణయించుకున్నాను, నువ్వు భయపడ మాకు, నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాడు. ఏ మేలులో దేవుడు చెప్పాడో ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీ మీద జాలిపడి ఇదిగో మన దోషాలన్నిటి దేవుడు తుడిచివేయబోతున్నాడు. రెండవది మన పితరుల మీద చూపించినటువంటి సత్యమును కనికరం మన మీద చూపించబోతున్నాడు. మూడవది ఆయన రాజ్యానికి వారసులుగా మనం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు నాయన. నేను చేయాలనుకుంటున్నానని మీరు మాట్లాడారు. ఏం చేయాలో మీరు చెప్పారు ప్రభా. ఏం చేయబోతున్నారు కూడా చెప్పారు. ఈ ఆయన ఆదరణ గడి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు అనేక మేలులతో నింపి ఘనకార్యాలు జరిగించే ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
మరొకసారి మీకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డ గమనించండి, వాక్యం వింటున్న మీరు, మీకు ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లో ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. మీ కొరకు తప్పగా మేము మా సంఘం కలిసి ప్రార్థన చేస్తాం. దేవుని కృప తోడని మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.